థాట్ ప్రాసెస్ అనేది మారితే చాలా వరకు, అంటే ఒక ప్రాబ్లమ్ని మనం చూసే విధానం కనుక మారితే సొల్యూషన్ అనేది ఈజీ అవుతుంది. అందులో ఒకటి ఏంటంటే, ఈసారి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది, నేనేం తప్పు చేయలేదు కదా అని ఆలోచించే బదులు ఈ ప్రాబ్లం, ఈ సిచ్యువేషన్స్ మనకి ఏం నేర్పిస్తుంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన దానికన్నా కొన్ని నెలల తర్వాతనో, కొన్ని సంవత్సరాల తర్వాతనో, కొన్ని రోజుల తర్వాతనో అనిపిస్తుంది, అమ్మో ఆ రోజు అలా జరగడం వల్లనే ఈరోజు ఇట్లా మంచి జరిగింది. సో అక్కడ ఆ సిచ్యువేషన్ మనకి ఏం నేర్పిస్తుంది. అవతల ఒక మనిషి ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తుంటే కూడా ఓకే, అన్నీ బాగున్నప్పుడు ఇట్లా ఉంటారా, లేనప్పుడు ఇలా బిహేవ్ చేస్తారా, ఇది రియల్ క్యారెక్టరా, మనం అది వాళ్ళని గుర్తుపెట్టుకొని సాధించాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఓకే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఒక ప్రాబ్లం అనేది మనకు వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ మనకి ఏం నేర్పిస్తోంది. ఖచ్చితంగా మీరు అంటారు చాలాసార్లు, ఎవరెవరు ఎట్లా ఏం తెలుస్తుంది. ఇలాగే మనకు ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఇచ్చి, ఇదిగో ఈ సిచ్యువేషన్ ఇది ప్రాక్టికల్గా నేర్చుకో, వీళ్ళు ఇది తెలుసుకో, నీ ఇలా ఉంటారు నేర్చుకో, నువ్వు ఇలాగే ఉండాలి, అది గుర్తుపెట్టుకో నేర్పిస్తుంది యూనివర్స్ మనకి. అది అంటారు కదా, బ్లెస్సింగ్స్ ఉంటేనే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని నేను నమ్ముతా.